నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీలుస్ మన ఇంటి వంట. ఇవాళ మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీతో. రాగి పాయసం. శ్రావణ శుక్రవారం రోజు ఇలా హెల్తీగా పిల్లలకి రాగి పాయసం చేసి అమ్మవారికి కూడా నైవేద్యం పెడితే హెల్తీగా ఉంటామండి మనం కూడా, పిల్లలు కూడా. హెల్తీ రాగి పాయసం, రాగి పిండి, వేపిన సేమియా నెయ్యిలో, వేపిన డ్రై ఫ్రూట్స్, ఇలాచి, వాటర్ ఇలా మరుగుతుంటే ఇందులో సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షన్. అప్పుడు సేమియా కూడా వేసుకోండి. ఇలా దగ్గరికి ఉడికాక సేమియా కూడా ఉడికిన తర్వాత రాగి పిండి వేసుకోండి. రాగి పిండి వేసుకున్నాక ఇలాచీ వేసుకుని, కొన్ని వేడి పాలు వేసుకుని, బెల్లం వేసుకుని కలుపుకొని తినాలి. హెల్తీగా రాగి పాయసం రెడీ. శ్రావణ శుక్రవారం రోజు ఇలా నైవేద్యం మా ఇంట్లో ఇలా రాగి పాయసం చేసామండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హెల్తీ రాగి పాయసం రెడీ. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్. శ్రీలుస్ మన ఇంటి వంట.